మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సదరు గడిపే భాగ్యం ఆయన దయచేసి ఉండగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమైన మహాపరిశుద్ధుడు దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగణుడా మీకు వందనాలు, గొప్ప దేవుడ, జీవం గల యేసయ్య జీవాధిపతి, సర్వశక్తి మందిర స్తోత్రాలుడా మీకు వందనాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెందుకు వచ్చాం. మమ్మల్ని ఒకసారి దీవించండి, ఆశ్రయించండి, సహాయం చేసి ప్రభుత్వాన్ని వదిలి చేసి మీరే మహిమ పొందమని, వాక్యమైన దేవుడు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని, సన్ని తోడుగా ఉంచి సహాయం తెచ్చి కృపతో నింపమని, వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ జ్ఞానంతో మీ ఆత్మతో నింపి వదిలిచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. అందుని బట్టి ఆయన నామమునికే మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన్ని మనం చూసాం కదా. 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 9వ అధ్యాయంలో మోషే గారు ఆ ప్రజల కోసం ఎంత భారముతో ఆయన ప్రార్థన చేశాడో, ఎంత బాధ్యత ఆయన ప్రార్థన చేశాడో, ఎన్నిసార్లు ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని దగ్గర ఉండి ఆయన బతిమలాడుకున్నాడో. ఎందుకు బతిమలాడుకున్నాడు దేవుని అంటే, ఈ ప్రజలందరి రక్షణ కోసం, ప్రజలందరూ ఉగ్రత పాలవకుండా ఉండటం కోసం, దేవుని యొక్క కనికరం కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు. దేవుని అడుగుతూ ఉన్నాడు, దేవుని వేడుకుంటూ ఉన్నాడు. వేడుకొని వాళ్ళందరికీ కూడా రక్షణ తీసుకొని వచ్చాడు, కాపుదలు తీసుకొని వచ్చాడు, వారందరూ భద్రత తీసుకొని వచ్చాడు. అదంతా కూడా నిన్నటి దినాన్ని మనం చూసాము. దాన్ని ధ్యానించుకుంటూ దాన్ని చదివినట్లయితే మనం ఆత్మీయ జీవితంలో మనం ఎందరి రక్షణ కోసం మనం ఉండాలో అదంతా కూడా మనకి అర్థమవుతుంది. ఈరోజు ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి మా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పాను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని ఇశ్రాయేలు మహాకానీయులదైన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరు వరకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి మారుగా యాజకుడు ఆయను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు. మరలా మోషే గారు వారికి అందరికీ కూడా తెలియజేస్తూ, ఇదంతా కూడా యోద్ధాన యువతల మొదటి జనం కాదు, రెండవ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పుడు 20 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా మరలా ఒకసారి అది జ్ఞాపకం చేస్తూ, వారు చిన్నపిల్లలుగా ఉన్నారు, కనీసం 15, 16 సంవత్సరాలు, 12 ఆ వయసు దగ్గర నుండి ఏదైనా సరే జరిగిన సంఘటనలన్నీ కూడా వారికి జ్ఞాపకం ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది, జరిగినని చూస్తూనే ఉంటారు. ఆయా సందర్భాల్లో జరిగిన ఆ పరిస్థితులన్నీ కూడా వారికి మరలా వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. ఆ రోజు హోరేబు కొండ మీద నేను ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు రాతి పలకలు రాసి నాకు ఇచ్చాడు. 40 రోజుల పాటు నేను దేవుని సందులో ఉండి కిందకు వచ్చేటప్పటికి మీరు పోత దూడ బొమ్మను దాన్ని చేసుకుని ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించింది. ఐగుప్తులో 10 రకాల తెగులు పెట్టి ఐగుప్తు రాజును సంహరించి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి మమ్మల్ని తీసుకుని వచ్చింది అని చెప్పి ఆ దూడ బొమ్మను చూసి ఆరాధన చేస్తూ ఉండగా దేవునికి బాగా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆయన చూడలేకపోయాడంట. దేవుని యొక్క ఉగ్రతని చూడలేకపోయారు.
మనం ఒక మనిషిని పశువుతో పోలిస్తేనే మనకెంత కోపం వస్తో, మరి దేవునికి కోపం రాదా? దేవుడు మౌనంగా ఉంటాడా? ఒక్కసారైనా, ఒక్క క్షణమైనా మనం కూడా ఆలోచించాలిగా. భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వమును కూడా చేసిన దేవుణ్ణి ఎంత మహిమపరచాలి, ఎంత ఘనపరచాలి, ఎంత కొనియాడాలి. ఈ ప్రకృతి అంతటికి అంటే కూడా అధికుడైన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఒక పశువు రూపంలో మార్చి, పశువు రూపంలో పోలుస్తా ఉంటే ఆయనకొచ్చిన కోపానికి మోషే వీరు తొందరగా తొలగిపోయారు. వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళతో చెప్పినప్పుడు ఆయన ఉగ్రత చూడలేక, ఆయన కోపం చూడలేక దేవుని బతిమలాడుకొని కిందకొచ్చాడంట. దేవుని బతిమాడుకొని కిందకొచ్చాడంట. "అయ్యా! ఒక్కసారి క్షమించయ్యా! వారిని ఏమనొద్దు ప్రభువా" అని చెప్పేసి కిందకొచ్చి వాళ్ళందరూ గూడా గద్దించి, వాళ్ళందరూ గూడా ఆ! ఒక దాటిలోకి తీసుకురావడానికి ఆయన ఆయన మాట చిన్నది కాదు. ఆ రోజే అడుగుతున్నాడు. ఆ రోజే దేవుడు "నేను మీతో రాను" అని చెప్పి అన్నప్పుడు కూడా, దేవుడు మీతో రాను అని అన్నప్పుడు కూడా, మోషే గారు ఆ రోజంతా కూడా దేవుని దగ్గర ఉండి, "అయ్యా! జీవగ్రంథంలోనే నా పేరు కొట్టెయి. నువ్వు గనక మాతో రాకపోతే, ఈ ప్రజలందరూ కూడా సంహరించాలి అని అనుకుంటే, ముందు నా పేరు ఆ జీవగ్రంథంలో కొట్టేసి, ఆ తర్వాత వాళ్ళని సంహరించు" అని చెప్పి అని చెప్తున్నాడు. మోషేని ఎంతగా ప్రేమించాడంటే దేవుడు, అంతే నమ్మకంగా ఉన్నాడు. అంతే యథార్థంగా మోషే గారున్నారు. ఆ యథార్థతను బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మోషేని ఎంతగా ప్రేమించాడో, ఆ ప్రేమించిన ప్రేమను బట్టి దేవునితో అంటున్నాడు, "ముందు నా పేరు కొట్టేసి నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళయ్యా" అని చెప్పేసి ఆయన అంటున్నాడంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మోషే గారికిను దేవునికి మధ్యలో ఉన్న బంధం ఎంత బంధమో, వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఎంత ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడానని చెప్పేసి మోషే గారి గురించి చెప్తూ ఉన్నాడు. అంతగా మాట్లాడుతున్నా ఆయన అంటున్నాడు, "నా నా పేరు కొట్టేసి జీవగ్రంథం నా పేరు కొట్టేసి నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళు" అని చెప్పి బతిమిలాడుతూ ఆయన అంటున్నాడు కదా! మరలా ఇంకోసారి అడుగుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఆ! దేవుడు చెప్తున్నాడు. వీళ్ళందరిని కూడా నేను కనాను దేశానికి తీసుకెళ్తాను వాగ్దానం చేశా. ఎవరికి వాగ్దానం చేశా అంటే అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు నేను వాగ్దానం చేశా. ఇక వారికిచ్చిన మాటనైతే నేను వెనక్కి తీసుకోలేను కాబట్టి నువ్వు వారిని నేను ఒక దూతను పంపిస్తాను. ఆ దూత వారి ముందర నడిచి ఆ కనాను దేశాన్ని తీసుకొని పోయిద్ది. నువ్వెళ్ళు అని చెప్పి మోషేతో చెప్పగా, మోషే వెంటనే ఆలోచించి అంటున్నాడు కదా! ప్రభువా, నువ్వు ఒక దూతను పంపిస్తానన్నావు. ఎవరో చెప్పలేదు. నీ సన్నిధి గనక మాతో రాకపోతే, నువ్వు గనక మాతో లేకపోతే, నీ సన్నిధి లేకపోతే, నువ్వు గనక మాతో రాకపోతే, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు ప్రభువా! ఈ అరణ్యంలోనే ఉంచు మమ్మల్ని అని చెప్పి, ఆ రోజు దేవుని ఎంతగానో బతిమిలాడుకున్నాడు. ఎందుకు? దేవుడు తోడుగా ఉంటే, ఏదైనా తప్పు చేశాడనుకో, మనల్ని గద్దిస్తాడు. మనమేమైనా పొరపాటు చేశామనుకో, మనకి బుద్ధి చెప్తాడు. అవసరమైతే కొడతాడు, అవసరమైతే తిడతాడు, గద్దిస్తి. అంతేగాని చంపేయడుగా ఆయన. ఏ తండ్రి అయినా "రేయ్! కాళ్ళిరిగిపోతాయంటే" కాళ్ళిరిగిపోతాయా? కాళ్ళు ఇరక్కొడతాడా? "ఏయ్! చంపేస్తా" అనంటే చంపేస్తాడాయన? చంపడు. ఏ తండ్రి గూడా హెచ్చరిక చేస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అలాగా మోషే గారు అడుగుతూ ఉన్నాడు. "అయ్యా! నువ్వు గనక నీ సన్నిధి గనక మాతో లేకపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దయ్యా" అని చెప్పి దేవుని దగ్గర బ్రతిమలాడితే, "సరే నా సన్నిధి మీకు తోడుగా వస్తుందిలే" అని చెప్పి కనికరము కలిగిన దేవుడు ఆ ప్రజలతో మరలా పగటివేళ మేఘస్తంభంగాను, రాత్రివేళ అగ్నిస్తంభంగా బయలుదేరి వారితో పాటు వస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా కొన్ని సార్లు వారు సనిగారు. అప్పుడు అంటున్నాడనమాట. "సరే నువ్వు మరలా పైకి రా. 2 రాతి పలకలు చేసుకొని పైకి రా" అని చెప్పి మోషేకి చెప్పినప్పుడు మోషే గారు వెళ్లి ఆయన చేతి వేళ్ళతోనే 10 ఆజ్ఞలు ముందు రాసిన ఆజ్ఞల్ని మరలా రాసి, మరలా వారికిచ్చి పంపించాడు. అదంతా అయిన తర్వాత ఒక ప్రాంతం దగ్గరికొచ్చిన తర్వాత అహరోను ఆ కొండ మీద చనిపోయాడు. అహరోను ఆ కొండ మీద చనిపోయిన తర్వాత ఎలియాజరుకి అహరోను వస్త్రాలేసి, అహరోను యాజకత్వం అంతా కూడా ఆయన కుమారుడైన ఎలియాజరుకి దయచేసి అక్కడి నుండి ఇక మరలా కొనసాగుతూ వస్తుంది. చూడండి తర్వాత ఎలియాజరు అతని ప్రతిగా యాజకుడాయెను. 7వ వచనం. అక్కడి నుండి వారు గుద్గోదునకు గుద్గోదు నుండి నీటి వాగులు గల దేశమైన యద్బాదకునకు ప్రయాణం చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు లేవీల స్వాస్యమునైనను
పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్యము. నేను మునుపటి వలె 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను చేయుట మానివేసెను. యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశంన ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగమని చెప్పాను. హల్లెలూయా. ఆ సమయంలోనే దేవుడు లేవీయులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అనంటే అక్కడ నిబంధన ఆ రోజు పోత దూడ బొమ్మను చేసుకున్నప్పుడు ఎవరు దేవుని పక్షాన ఉంటారు అన్నప్పుడు మిగతా వాళ్ళ గుంపంతా కూడా ఒక పక్కన ఉన్నారు, కానీ లేవీయులు మొత్తం కూడా లేవీయులందరూ కూడా దేవుని పక్షానే ఉన్నారు. ఇక వాళ్ళు భేదాలు లేవు. వారందరూ కూడా దేవునికి స్వాస్యంగాను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పక్షానే వారు నిలిచి ఉన్నారు. కాబట్టి ఆ పోత దూడ బొమ్మ వైపు ఒక్కరు కూడా లేరు. లేవీయులందరూ కూడా దేవుని పక్షాన ఉన్నప్పుడు అప్పుడు దేవుడు వారికి స్వాస్యముగా దేవుడే ఉన్నాడు. అప్పుడు వారికి స్వాస్యం, ఇక లోకంలో స్వాస్యం ఇవ్వాల, దేవుడే వారికి స్వాస్యమై ఉన్నాడు. దేవుడే వారికి స్వాస్యమై ఉండగా దేవుడు వారిని ప్రత్యేకపరుచుకొని అక్కడ జరిగించాడు. అప్పుడు చెప్తున్నాడు, 40 రోజులు 40 పగళ్ళు మరలా నేను ప్రార్థన చేయగా దేవుడి దగ్గర మొరపెట్టగా దేవుడు మిమ్మల్ని అందరూ కూడా సంహరించకుండా వదిలిపెట్టాడు అని చెప్పి, నువ్వు వారి ముందర నడిచి వారిని కనాను దేశానికి తీసుకొని వెళ్ళు అని చెప్పి దేవుడు వారితో ఆ మోషే గారితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందును అను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు చూడుము, ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నీటి వలె ఏర్పరచుకొనెను. హల్లెలూయా. చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని సంహరించాలి అనుకున్నప్పుడు నేను 40 రోజులు 40 పగళ్ళు ఎన్నోసార్లు బతిమిలాడాను. అందుకే చెప్తున్నాను, ఇశ్రాయేలు మీరు వినండి. మీరు దేవుణ్ణి పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుని ఆరాధించండి. దేవుని వైపు తిరగండి. ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరించి ఆయనతో సహవాసం కలిగేలాగా మీరుండండి. ఇవి తప్ప దేవుడు మిమ్మల్ని ఏమడుగుతున్నాడు? ఇవే కదా అడిగే. లోకం వైపు చూడొద్దు. చూడండి, అబ్రహాము ఇస్సాకు యాకోబులు వారు జీవించిన కాలం అంతా కూడా పాదం పట్టంత స్థలము కూడా దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా ఆ లోకం మీద వారు మనసు పెట్టుకోలేదు. కానీ దేవునితో ఎలా సహవాసం కలిగి ఉండాలి, దేవుని మనసులో ఎలా చోటు సంపాదించుకోవాలని చెప్పేసి, దేవుని రాజ్యంలో ఎలా చోటు సంపాదించుకోవాలని దాని గురించి ఆలోచిస్తూ వారి జీవనాన్ని సాగించి ముగించారు తప్ప ఈ లోక సంబంధమైన దేని మీద వారు మనసు పెట్టుకోలేదు. లోక సంబంధమైన వేటి మీద వారు ఆలోచన కలిగి లేరు. వారితో దేవుడు ప్రమాణం చేశాడు. వారితో చేసిన ప్రమాణాన్ని బట్టి దేవుడు వారికి స్వాస్యముగా ఆ కనాను దేశాన్ని ఇస్తానని ఆ స్వాస్యాన్ని మీకు ఇచ్చాడు. మీకు ఇచ్చిన ఆ దేవుడు ఈ సర్వభూమి ఆయనదే కదా. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, భూమిలో ఉన్న సమస్తమును ఆయనవే. ఆయన మిమ్మల్ని ఏమడుగుతున్నాడు? మీరు పూర్ణ మనస్సు పూర్ణాత్మ మిమ్మల్ని స్తుతించమనే కదా. ఆయన ఆజ్ఞలు కట్టడు పాటించమనే కదా. ఇంకేం అడుగుతున్నాడు ఆయన? మీకు వేరే అడగట్లేదు కదా. గొర్రెలు అవసరం లేదు, పశువులు అవసరం లేదు. నేనేమి ఇవ్వగలనయ్యా అంటే నీ మనస్సు ఆయనకి ఇస్తే చాలు. అంతకు మించి ఆయన ఏమీ కూడా అడగడం లేదు. నీ ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు, అన్నీ ఆయన ఇచ్చినయే. ఆయనకి ఇచ్చి మనం ఏదో ఇచ్చేసామని చెప్పి మనం అనుకుంటాంగా, అది కాదు. దేవుడు అలా చెప్పడం లేదు. నీ మనస్సు ఆయనకి ఇవ్వడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అదే వచనాల్లో ఇంకో ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు కదా. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుడి. ముఖ్యంగా ఏముండాలంట? ఆ మనసులో సున్నతి లేని మీ హృదయానికి సున్నతి చేసుకోండి. అంటే దేవుడు మనం అడిగేది మన హృదయాన్ని, శరీరాన్ని కాదు. మన హృదయము ఆయన మీద ఆనుకొని ఉంటే, మన హృదయం ఆయన మీద ఆనుకుంటే అన్ని విషయాలు ఆయన వర్ధిల్ల చేస్తాడు. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకు తోడుగా ఉన్న దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు మనకును తోడుగా ఉండాలంటే వారి యొక్క భక్తి విధానంలో లోకంలో పాదం పట్టేంత స్థలం కూడా వాళ్ళు సంపాదించకుండా
ఎంతసేపు కూడా పునాదులు కలిగిన ఆ పట్టణం వైపే వారి మనసంతా ఉంచుకొని దాని మీద వారు దృష్టి పెట్టి ఆయన హృదయంలోనూ ఆయన రాజ్యంలోను స్థానము కోసమే, అక్కడ స్థలము కోసమే, అక్కడ ప్రదేశం కోసమే వాళ్ళు మనసంతా వారి మీద ఉంచారు. మీరు కూడా అలాగా ఇదే కాదు, కనాను దేశమే కాదు, దేని స్వాధీనపరచుకోవడమే కాదు కానీ దేవుని రాజ్యంలో కూడా. అందుకే అంటున్నాడు, సున్నతి లేని మీ హృదయానికి సున్నతి చేసుకోండి. ముందు హృదయానికి సున్నతి తప్పాలి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అది. అది మనుషులు ఎప్పుడు మోసం చేస్తున్నది. ఆ మోసం చేసే హృదయానికి జాగ్రత్త అని చెప్పి ఆయన చెబుతూ ఇంకా అంటున్నాడు కదా, ఎలయనగా మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల సముఖమున నరుల సముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయబుంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? ఆయన పరమ ప్రభువై ఉన్నాడు, పరమదేవుడై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల సముఖమును లక్ష్య పెట్టనివాడు, కానీ నరుల సముఖానికే వచ్చినవాడు. పరలోక రాజ్యం గొప్ప భాగ్యమని ఎంచుకొనకుండా ఈ నరులను అంత ప్రేమించి ఆయన వచ్చినవాడు. ఆయన అంటూ ఉన్నాడు, లంచం పుచ్చుకున్నవాడు. మనం ఏదో గొర్రెలు అర్పిస్తూ, మేకలు అర్పిస్తూ, ఇంకోటి అర్పిస్తూ దేవుడు మనకి దీవెన ఆశీర్వాదం ఇస్తాడని చెప్పి మనం అనుకుంటున్నాము. అది కాదు. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు. మన హృదయమే ఆయనకి స్వాస్థ్యంగా ఉండాలి. హృదయమే మనకి అది సున్నతి చేయబడిన దానిగా ఉండాలి. అందుకని మీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది ఐగుప్తుకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. నీ పితరులు 70 మందే వెళ్ళారు. ఈరోజు ఆకాశ నక్షత్రం కంటే ఎక్కువగా విస్తరించి ఆయన నామమునికే మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు. ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడు. ఆ దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడంటే నువ్వెంత భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు ఆయన ఎంత పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఆయన్ని సేవించాలి. ఆయన ఆజ్ఞలు, కట్టడలు ఎంతగా పాటించాలి. నీ హృదయానికి సున్నతి చేసుకొని ఆయన వైపు ఎంతగా తిరగాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయనే మహాదేవుడు, ఆయనే మహోన్నతుడు, ఆయన పరాక్రమవంతుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన తప్ప వేరొకడు లేడు. అంత గొప్ప దేవుడు నీకు కలిగి ఉండగా ఇశ్రాయేలు ఎంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నావో తెలుసా? నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? ఏ జన్మలోనూ కూడా ఎంత భాగ్యమది లేదు. నీ పితరులకు ప్రమాణం చేయగా ఆ ప్రమాణం చేసిన దాన్ని బట్టి నిన్ను ఎంతగా హెచ్చించి కట్టని ఇల్లు, పెట్టని పొయ్యి, ప్రాకారాలు కలిగిన పట్టణాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా తోలివేసి నీకు ఇస్తున్నాడంటే సర్వభూమి ఆయనదే, సర్వ సృష్టిలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయనకి ఎదురాడి పోరాడేవాడు ఎవ్వడు కూడా లేడు. ఎదురాడి పోరాడి నశించిపోయేవాడు తప్ప ఎవడు కూడా లేడు. ఆయనకి ఎప్పుడు కూడా లోబడి ఉండండి అని చెప్పి అని చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నిజమే, దేవునికి మనం ఎప్పుడు కూడా ఆయన కోరేదల్లా ఒకటే. మనం ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన కట్టలను అనుసరిస్తూ, పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఆయన సేవిస్తూ మన హృదయానికి సున్నతి చేసుకొని ఆయన వెందు భయభక్తులు కలిగి ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకొని ఆయనకి విధేయులై మనం ఉండినట్లుగా, మన కోసం ప్రార్థన చేసే గుంపు అనేక మంది ఉన్నట్టుగా ఆ ప్రార్థనాపరులైన వారిని గౌరవిస్తూ వారు మన కోసం ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుని భయభక్తులు కలిగి మన శక్తి కాదు, మన బలము కాదు, మన తెలివి కాదు, మన ఆలోచన కాదు, కేవలం ఆయన కృప మాత్రమే ఆయన గుర్తిరిగి మన దేవుని భయభక్తులు కలిగి ఉందుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్ప దేవుడా, జీవం గల యేసే, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలుడా, మీకే వందనాలు తండ్రి. నా ప్రభువ, నా దేవ, అయ్యా ప్రభువ, మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. అధికాల సభలో పాతాల చెంతకు వచ్చాం ప్రభువ. మీరు అనేకమైన దివ్యమైన మంచి మాటలైనా మీకు అందించుండగా ప్రభువ, మీకు నైనా భయపడి అయ్యా మీరు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతోనైనా
అయా తండ్రి నాన్న ఎందుకు సేవించాలో ప్రభా మీరు నాయన అయా తండ్రి నాన్న ఎస్యా మీకు వందనాలు. యెషయాలో మాట్లాడినట్టుగా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి మీరు పరాక్రమవంతుడైన దేవుడని, గొప్ప దేవుడైన, మహోన్నతుడైన, భూమి ఆకాశాలు నీవే అని ప్రభా గుర్తెరిగి ఎంత గొప్ప దేవుడు నాయన, అయ్యా మనుషులు లక్ష్య పెట్టని దేవుడు నాయన, అయ్యా ఈ మనుషుల కోసం ప్రాణం పెట్టేంతగా ప్రభా అయ్యా మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందమని, వాక్య వినుసును చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలమ్మా.